నెల్లూరు మేయర్ పీఠం వైఎస్ఆర్సీపీ చేతుల నుంచి చేజారిపోతుంది. నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికలకు ముందే మేయర్ పార్టీ ఫిరాయించారు. కానీ ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో విభేదాలు రావడంతో మేయర్ దంపతులు టీడీపీ క్యాంప్కి దూరమయ్యారు. క్రమంగా తటస్థంగా వ్యవహరించారు. ఇటీవల మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపడం మొదలెట్టారు. దాంతో పొట్లూరు స్రవంతిని మేయర్ స్థానం నుంచి తొలగించాలి అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా గట్టి పట్టుదలతో ప్రయత్నం చేశారు. మొత్తం 54 డివిజన్లున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు మెజార్టీ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. సుమారుగా 42 మంది వరకు కార్పొరేటర్లు టీడీపీకి మద్దతుగా ఉన్నట్టు చెప్తున్నారు. దాంతో మేయర్ పీఠం నుంచి పొట్లూరు స్రవంతిని తొలగించడం పెద్ద సమస్య కాదు. అయితే ఇన్నాళ్లుగా తటస్థంగా ఉందనే కారణంతో పొట్లూరు స్రవంతి మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి టీడీపీ నాయకత్వం సంశయించింది. ఇటీవల మళ్ళీ స్రవంతి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపడం, వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో మళ్ళీ దగ్గరవడం, ఇలాంటి కారణాలతో ఆమెను పదవి నుంచి తొలగించాల్సిందే అని తెలుగుదేశం నాయకత్వం పట్టుదలగా ప్రయత్నం చేస్తుంది. మేయర్ పీఠానికి ఇంకా మహా అంటే 4 నెలలు గడువు ఉంది. 4 నెలల పదవీ కాలం ఉండగానే అవిశ్వాస తీర్మానం పెట్టడం, మళ్ళీ కొత్త మేయర్ని ఎన్నుకోవడం, మళ్ళీ ఆ పాలకవర్గం సెట్ కావడం ఇవంతా జరిగే పని కాదు. అయినప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం వైఎస్ఆర్సీపీ చేతుల్లోంచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగాం అనే దిశలో అడుగులు వేస్తుంది. అందుకు తగ్గట్టుగా అవిశ్వాసం నోటీస్ ఇచ్చింది. అవిశ్వాసం సమావేశం జరుగుతుంది. అవిశ్వాసం ఖచ్చితంగా విజయవంతం కావడం అనివార్యం. వైఎస్ఆర్సీపీ మేయర్ పీఠం నుంచి ముందుగా రాజీనామా చేస్తారా, అవిశ్వాస తీర్మానం వరకు వెయిట్ చేస్తారా అన్నదే ప్రశ్న. ఒకవేళ అవిశ్వాస తీర్మానం వరకు పరిస్థితులు వచ్చినా వైఎస్ఆర్సీపీ అవిశ్వాసం నెగ్గగలిగే అవకాశం ఏ కోసాన లేదు. టీడీపీ అవిశ్వాసం నెగ్గుతుంది. ఆ తర్వాత కొత్త మేయర్ని ఎన్నుకుంటారా, కాదంటే డిప్యూటీ మేయర్తో కాలం గడిపేస్తారా? ఇదే ఇప్పుడు టీడీపీ నాయకత్వం తేల్చుకోవాల్సినటువంటి అంశం. కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటే అది ఎస్టీ రిజర్వ్డ్ సీటు కాబట్టి ప్రస్తుతం 53వ డివిజన్ నుంచి గెలిచిన సుజాత మాత్రమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. దేవరకొండ సుజాతకి మేయర్ పీఠం కట్టబెట్టే అవకాశం ఉంటుందా అన్నదే చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఒకవైపు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54గా ఉన్న డివిజన్లని 72 వరకు పెంచాలి అని అధికార పక్షం ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మేయర్ని తొలగించేస్తే తాము చెప్పినట్టుగా, తాము అనుకున్నట్టుగా, తమ లక్ష్యాలకు తగ్గట్టుగా మొత్తం వ్యవహారం నడపొచ్చు అని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులంతా ఏకతాటిపై నిలిచారు. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇక ఎక్స్ఆఫీసియో సభ్యుల మద్దతు కూడా అవసరం లేకుండానే ఈ అవిశ్వాస తీర్మానంలో మేయర్ స్రవంతి పీఠం దిగక తప్పని పరిస్థితి రాబోతుంది. దాంతో వైఎస్ఆర్సీపీ చేతుల నుంచి మేయర్ పీఠం చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న జీవీఎంసీ వైజాగ్ మేయర్ పీఠం నుంచి వైఎస్ఆర్సీపీని ఒక్క ఓటు తేడాతో తెలుగుదేశం గద్దె దింపగలిగింది. ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ మొత్తం జీవీఎంసీ చరిత్రలోనే తొలిసారిగా మేయర్ పీఠం మీద ఎక్కే అవకాశాన్ని దక్కించుకోగలిగింది. ఇప్పుడు నెల్లూరులో అదే పరిస్థితి వస్తోంది. ఇక్కడ కొత్త మేయర్ వస్తారా? ఎందుకంటే మార్చి నెలాఖరులోగా మొత్తం పదవీ కాలం ముగియబోతుంది. మహా అంటే 4 నెలలు కాలానికి మాత్రమే కొత్త మేయర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త మేయర్ వస్తారా, డిప్యూటీ మేయర్తో కాలం గడిపేస్తారా, అది కాకుంటే స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నడిపేస్తారా? ఇదే కీలకం. దీని మీద ఇప్పుడు టీడీపీ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఏమైనా నెల్లూరు రాజకీయాల్లో మేయర్ పీఠం కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చేజారిపోతే మొత్తం వైఎస్ఆర్సీపీకి ఎటువంటి కీలకమైన స్థానాల్లోనూ ఛాన్స్ లేదన్నట్టుగా మారిపోతుంది. ఇప్పుడు మొత్తం నెల్లూరులో ఆ పార్టీ జీరోగా మిగలబోతోంది. మరి భవిష్యత్ పరిణామాలకి ఇలాంటివన్నీ ఎలా దోహదం చేస్తాయి, ఏ మార్పులకి కారణమవుతాయి, రేపు అధికారం చేతులు మారితే ఎలాంటి దిశలో వ్యవహారం ఉండబోతోంది? చాలా ఆసక్తిని రేకెత్తించే అంశాలు.